వీళ్ళిద్దరు ఇట్లా లెవెల్ మంచిగా లేదు చెప్పు. ఇద్దరిది మంచిగా ఉన్నారు. కొత్తిమీర పూజతో గ్రీన్ చికెన్ చేసుకుందాం. ఈ రోజు కుండ చికెన్ చేసుకుందాం. ఈ రోజు చికెన్ పకోడీ చేసుకుందాం. సూపర్ గా అందరూ తినిపిద్దాం. ఈ రోజు పకోడీ పడాలి. అందరూ రండి. ఆల్వేస్ వెల్కమ్. ఓకే గాయస్, ఈరోజు మనం ఏంటంటే వజ్రబాయ్స్ ఫుడ్ వీడియో ఎక్స్పెరిమెంట్ ఛానల్లో మనం ఒక 3 గ్రూపులు క్రియేట్ చేసినాం. ఒకటి వచ్చేసి సాయి గ్రూపు, 2 నాగేష్ అండ్ రమణ. ఇందులో మనం ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 3 కిలోలు చికెన్ తీసుకొచ్చినాం. ఎవరి చికెన్ వాళ్ళు సపరేట్ ఇచ్చేసినాం, కేజీ. ఓకేనా? దాంట్లో ఇప్పుడు సాయి వచ్చేసి కుండ చికెన్ చేస్తారట, 2 నాగేష్ వాళ్ళు వచ్చేసి మూగుడి గిట్ల మొత్తం అన్ని సిద్ధం చేసుకున్నారు, వాళ్ళు పకోడీ చేస్తారట, చికెన్ పకోడీ. నెక్స్ట్ వచ్చి రమణ వచ్చేసి గ్రీన్ చికెన్ అంట, డిఫరెంట్గా. మరి వాడు ఏందో కర్రీ మొత్తం ఏం పసుపు ఇలాంటి ఏం యూజ్ చేయకుండా ఓన్లీ కొత్తిమీర అండ్ పుదీనాతోనే చేస్తారట. కాబట్టి ఈ 3 వీళ్ళు అండిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి ఏది బాగుందో దాన్ని మేము చెప్తా. ఏదైతే ఎవరైతే మంచిగా చేయలేదో మనకి వచ్చేసి మనకి ఏదైనా ఒక టాస్క్ ఇస్తా, ఆ టాస్క్ ఒకటి ఫినిష్ చేయాలి. ఈరోజు అదే వీడియో మనం. ఇది మొత్తం ఫన్నీగా ప్లస్ ఫుడ్ ఐటమ్స్ తోటి అంత వెరైటీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు కుండ చికెన్ ఫస్ట్ చికెన్ వేసుకోవాలి, తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెంసేపు అయినా ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత పసుపు అల్లం వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత లైట్గా దాని మీద కొత్తిమీర కొంచెం చల్లుకుంటే రెడీ. ఓకే, ఇప్పుడు సాయి వచ్చేసి మన కుండ చికెన్ గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు, కానీ ఆ టేస్ట్ ఎట్లున్నదో అనేది మీకు కొంచెం కొన్ని గంటల తర్వాత మీకు నేను చెప్పబోతున్నా. నెక్స్ట్ వచ్చేసి నాగేష్ టీమ్. ఈరోజు మనం ఏంటంటే మన చికెన్ పెద్ద పీసులు అన్ని మెత్తడి పీసులు అన్ని తీసుకొని చిన్న కోసుకోవాలి. మనం పకోడీ ఎట్లా చేసుకుంటాం, చిన్న చికెన్ ఉడకదు కదా పెద్ద పీసులు అయితే. సో మనం చిన్న పీసులా కట్ చేసుకొని ఇట్లా ఓన్లీ మెత్తడి పీసులు మాత్రమే ఇట్లా ఓన్లీ ఇట్లా ఈ రేంజ్లో ఉండే మెత్తడి పీసులు తీసుకొని చిన్న పీసులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మన కార్న్ ఫ్లవర్, శనగపిండి ఇట్లా మంచిగా కలుపుకున్నాక పకోడీ వేసుకోవాలి, అంతే. ఓకే, నాగేష్ టీమ్ అర్థమైంది కదా, చూద్దాం ఆ చికెన్ పకోడీ ఎట్లుందో. నెక్స్ట్ వచ్చేసి రమణ. సో నా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటంటే గ్రీన్ చికెన్ మొత్తం ఇలా కారం గిట్ల ఏం వాడకుండా మొత్తం గ్రీన్ ఐటమ్స్తో చేయబోతున్నాను. నేను అయితే కొత్తిమీర, కారంలోకి పచ్చిమిరపకాయలు తీసుకుంటాను విత్ ఆనియన్స్, కొంచెం క్రిస్పీగా ఉండబోతుంది చికెన్ మాత్రం. నేను మొత్తం గ్రీన్గా ఉంటుంది, మస్తు ఉంటుంది. చూడండి, నేనే గెలుతా పక్కా. నేను ముందే చెప్తానా, ఎవరు కట్టలు వాళ్ళు తెచ్చుకోవాలి. నా ఎక్స్పెరిమెంట్ వచ్చి ఎవరు కట్టలు అడగద్దు చెప్తాను. మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఇదే షాక్, ఇదే ఆడు ఇంకో షాక్ ఉన్నా పో, నాకు ఆ షాకి కావాలి, ఇంకో షాక్ తెపో మరి. ఆ షాక్ కోసం కష్టపడి హిమాలయాలో కొనుకొచ్చుకున్నా. ఆ షాక్ కోసం కష్టపడి హిమాలయాలో కొనుకొచ్చుకున్నా. సాయంకాలం ఇంకో షాక్ తేవాలి, తెచ్చుకోవాలి. ఎవరు ఎక్స్పెరిమెంట్ వాళ్ళు ఇప్పుడే అన్నవా ఎవరు కట్టెలు వాళ్ళు తెచ్చుకోవాలి, ఎవరు ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ సాయాధ్యాన్ని ఎందుకంటే నీ ఎక్స్పెరిమెంట్ నువ్వు తెచ్చుకోబో, అంతేనా? ఎవరికి ఒకరికొకరు సాయం చేసి లేదా? సాయం ఎక్కడిది? అసలు లేదు. నో సహాయం. నువ్వు కాలు మొక్కినా లేదు, నువ్వు ఆశించలే తప్పు. ఎక్స్పెరిమెంట్ కి ఏమేమి సామాన్లు కావాలి అన్ని తెచ్చి రెడీలో పెట్టుకోవాలి. ఇప్పుడు సరే మిస్టేక్ అయింది, ఉన్నాను చదువుకున్నామా ఒకవేళ నేను ఓడిపోతా, చదువుకుందామంటే నేను ఓడిపోతా. ఓడిపోయినప్పుడు కారం ఉప్పులు ఏం అడుగుతలేదు. ఎక్స్పెరిమెంట్ నేను ఓడిపోతా. అప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ మీరు టాస్క్ ఇస్తే నేను చేయాలంటే నువ్వు ఒప్పుకుంటావా? మిమ్మల్ని కారం అడుగుతాను, మీ చికెన్ అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. నువ్వు కారం లేకుండా చేస్తాను పడుతుంది. కారం నీకెందుకు ఇక మళ్ళీ? నేను ప్లేట్ హీరో ఒక షాక్ హీరో అంటానా? ఇంటికి తెచ్చుకోపోరా 2 షాకులు నీకేనా? మేము తెచ్చుకున్నాం కానీ మాకు కెమెరామ్యాన్ అందరం కలిసి చేసుకున్నప్పుడేమో అందరం అన్ని షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎవరు ఎక్స్పెరిమెంట్ వాళ్ళే కాబట్టి ఒక్కొక్కరు కొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉంటారు షాకుల కోసం. నాదంటారు షాకులు. నువ్వు తీపో, షాక్ తీపో. నేను చికెన్ పకోడీకి సరిపడా కారం వేసుకుందాం. మన పకోడీలోకి తగినంత సాల్ట్ వేసుకుందాం, సోడా. మన పకోడీలోకి మసాలాలు వేసుకుంటాను టేస్ట్ కోసం, స్పైసీ టేస్ట్ కోసం. ఇగో మన గ్రీన్ చికెన్ కోసం మనం పచ్చిమిరపకాయలు కావాలి, మనకు ఉల్లిగడ్డలు కావాలి, మెయిన్ కొత్తిమీర కావాలి. కొత్తిమీర మొత్తం చిన్న కట్ చేసుకున్నాం. ఎందుకంటే మన దగ్గర మిక్సీ లేదు కాబట్టి నూరుకోవడానికి ఇబ్బంది అవుతుంది మాకు. సో మనం చిన్న కట్ చేసుకొని మొత్తం ఇప్పుడు ఒక రెసిపీ తయారు చేస్తాం, దాన్ని చూసి నేర్చుకోండి, మీరు మంచిగా ఉంటుంది. ఇంకా ట్రై చేయండి మీరు కూడా. మన కర్రీలోకి కాడలు అవసరం లేదు, సో మనం చిన్న కట్ చేసుకుంటే ఎంత చిన్న కట్ చేసుకుంటే మంచిగా. మనం కాడలు వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది, బట్ మన గ్రీనరీ ఎక్కువ రావాలి కోసం కాబట్టి మనం
కొంచెం చిన్న చిన్న ఆకులన్నీ ఎక్కువ ఉండాలి మనకు. కమాన్, ఇంకా వీళ్ళు పొయ్యిలే ఆడుకోలే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ అయిపోయింది చికెన్ పకోడీ. మా వాళ్ళందరూ స్లోగా ఉన్నారు, మనం ఫాస్ట్గా చేసేసుకుందాం. తుక్కు పోయి చిన్న చిన్న ఆకులు తీసుకురాపు. అవి అక్కడ ఉన్నాయి. ఎండిపోయిన ఆకులు తీసుకురా మంచిగా. సో మన గ్రీన్ చికెన్ కోసం ఫస్ట్ ముందుగా ఆయిల్ పోసుకుందాం, తర్వాత జీలకర్ర వేసుకుందాం, తర్వాత ఆవాలు వేసుకుందాం, ఇది పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే ఉల్లిగడ్డ వేసుకుంటానా. నూనె కాలిన తర్వాత చికెన్ వేసుకుందాం. నూనె కాలినాక వేస్తున్నా, కాలం వేసుకుంటే ఇప్పుడు థ్యాంక్ యూ. నాకు కట్టెలు తీసుకొచ్చినందుకు. మీకోసం ప్రాణాలు ఇస్తున్నారు. ఈ రబ్బర్ కట్టెలు ఉట్టి పోతే వాడుకోకు, మరి తెచ్చినాక వాడుకోకుండా ఉంటామా? గిట్టు తాకింది కారా మా చికెన్ పకోడీకి, మాడిపోయినాయి ఇప్పుడే. చికెన్ కొంచెం లైట్ ఉడికిన తర్వాత పసుపు కొంచెం లైట్ వేసుకుందాం. లైట్ గురిన తర్వాత పసుపు కొంచెం లైట్ వేసుకున్నాం, తర్వాత కొంచెం అల్లం, అవును. తర్వాత పచ్చిమిర్చి. సో మన పచ్చిమిరపకాయలను ఉల్లిగడ్డ గోల్ని మనై. సో మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. మిర్చి కూడా పేయలేదు, అందుకే లుంగితం కట్టుకుంటే అవుతాం. ఫ్రెండ్స్ లాస్ట్ బాయ్. అమ్మా తిరుగుతుంది అటుకు పైన ఏంటిది అది? ఇకప్పుడు పెళ్లి జరగాలి గవ్వి. ఆహా, పెళ్లి జరిగే కడ వేసేటియా? మనది అయిపోయింది. అబ్బా, ఇప్పుడు ఇలా ఆనియన్ నుండి మన నిమ్మకాయ పెట్టుకొని తింటే వేరే లెవెల్. అక్క ఫుల్ బాటిల్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఫ్రెండ్స్ మా అయితే మొత్తం అయిపోయింది. వీనైతే ఇంక ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నది. వాడిని కొంచెం ఇప్పుడే కారం కాడికి వచ్చిండు. మాది మొత్తానికి అయిపోయింది చూడండి. అయిపోయింది. ఇప్పుడు మూకుడు దింపి పక్క పెట్టుకుందాం ఇక. మా లేట్ గానే లేటెస్ట్ అవుతుంది మాది అని వీళ్ళు అనుకుంటారు, అది భ్రమపడతారు అంతే. బ్రహ్మ గిమాన్ ఏం లేదు, అది భ్రమపడుడు మాత్రమే. చూద్దాం, వెయిట్ అండ్ సీ. సో మన గ్రీన్ చికెన్ లోకి మనం గసగసాలు మొత్తం అంటిద్దాం. ఇప్పుడు అల్లం, ధనియాల పొడి, సాల్ట్. సో గైస్, మన చికెన్ కర్రీకి డిస్టి ఎవరు తాగద్దు, అందుకు మనం ఒక ముక్క మొత్తం తిప్పేసుకున్నాం. ఇరుగు డిస్టి, పొరుగు డిస్టి, నా డిస్టి, అందరి డిస్టి, యూట్యూబ్లో చూసే వ్యూవర్ల డిస్టి, అందరి మా టీమ్మేట్ డిస్టి, అందరి డిస్టి పోవాలి కూడా. నా అయితే సెకండ్ అయిపోయింది, రమణ ఒక్కడే మిగిలిపోయింది లాస్ట్ కు. రమణ నేనైతే పక్కా ఫెయిల్ అవుతుంది. నేనైతే చూద్దాం చూద్దాం. సో గైస్, మన లేటెస్ట్ అయిందని అనుకుంటా. అన్నీ అయితే హోప్ యూ వీడియో, నా చికెన్ కర్రీ అయితే మంచిగా అయింది, నాకు టేస్ట్ అయితే మంచిగా అనిపించింది, స్మెల్ కూడా మస్తు వస్తుంది. నాతో పాటు మీరు కూడా చూడండి మా కెమెరా మ్యాన్ రివ్యూ ఎట్లా ఇస్తాడో, నాకు ఎన్ని పాయింట్స్ వస్తాయో, ఒకవేళ ఓడిపోయి టాస్క్ ఉంటుంది మరి ఏమైతే తెలియదు నాకైతే. సో మనందరం రెడీగా ఉందాం, నాతో పాటు మీరు రెడీగా ఉండండి. లాస్ట్కి నుప్పల మీద ఇట్లా కొంచెం పుంచితే ఆ టేస్ట్ వేరే లెవెల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మంచిగా కొంచెం నిమ్మకాయ, కొంచెం ఉల్లిగడ్డలు అంచుకొని తింటే మనకు 10/10. వాళ్ళు మొత్తం డిజైన్ సరిపోయింది, వాళ్ళ టేస్ట్ లేదో. చికెన్ పకోడీ మంచిగా నిమ్మకాయ వండుకొని టేస్ట్ చెప్తాం. ఒక 1 minute వెయిట్ చేయండి. నా గ్రీన్ చికెన్ ఎట్లున్నది వ్యూవర్స్ చెప్పండి. నాకైతే ఊరులు పెడతాను. మన EDH గ్రాండ్ సక్సెస్ మనది. వీళ్ళది ఎట్లున్నదో EDH ఫెయిల్ వాళ్ళది, మన అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు 3 varieties ఉన్నాయి కదా, 3 varieties ఏం చేద్దాం అంటే, ఇప్పుడు మనలో మనం చెప్పమంటే నాదే బాగున్నాయి అంటే నాదే బాగున్నాయి అంటారు. కాబట్టి మనం ఏంటంటే, ఇప్పుడు టుక్కున్నాడు కదా, ఇప్పుడు టుక్కుకు మనం తెలియకుండా ఏం చేద్దాం, మనం 3 varieties అని ఒక ప్లేట్లో వేసి ఒక్కొక్క టేస్ట్ చేయమని చెప్తాం. ఇప్పుడు ఆయన చెప్తాడు ఏది ఫస్ట్ బాగున్నది, ఏది సెకండ్ బాగున్నది, ఏది థర్డ్ బాగున్నది, దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? తెలుసు తెలియదు ఎందుకు వాళ్ళ టేస్ట్ ఏం తెలియదురా. ఈ రోజు బాలే రేపటి పౌరులు కదా. అయ్యో ఇది అత్తలేరా బాబు. గుడ్, చాలు. ఎట్లున్నది? ఉన్నదే. ఎట్లున్నది? బాగున్నదా?
సూపర్, వెరీ గుడ్. ఇది ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూడు. ఇది కూడా మంచిగానే ఉన్నది. సూపర్. Okay. ఓకే, ఇది టేస్ట్ చేసి చూడు. రెండు పక్కలు చేయదాన్ని. అయిపోయింది, అందరు పాసే. అందరి బాగున్నాయా? అందరి సూపరా? ఏది మంచి లేదో చెప్పు. ఇలా ఈ మూడిట్లో ఏది మంచి లేదు? సరే ఇప్పుడు రివ్యూకి వస్తానం మనం. ఫస్ట్ కుండ చికెన్ సాయిది. చూడ్డానికి మాత్రం బాగున్నది సాయి గాంది. టేస్ట్ చూద్దాం ఎట్లుందో. కెమెరామ్యాన్ తీసుకో. ఏ మాటగా మాట, ముగ్గురు హైలైట్ ఉన్నది. గట్లరా మాకు మార్క్స్ కావాలి. ఓకే ఆడు పర్సంటేజ్ వేరే చూస్తే, చికెన్ వెరైటీలో చూస్తే రమణ గాంధీ అన్నంలో ఇట్లా వేసుకొని తినడానికి వాంది బాగున్నది. నాగేష్ గాంధీ పకోడీలో మందులో మంచిగా ఉంటుంది. వాంది కుండ చికెన్లో కళ్ళు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎల్లా ఇవ్వదు నేను చెప్పలేకపోతాను. కానీ ఎంత చేసినా కూడా రమణ గారు ఫస్ట్. రమణ గారు ఫస్ట్ వచ్చింది. రమణ గారు మంచిగా వచ్చింది. నెక్స్ట్ నాగేష్ గారు సాయి గాంధీ దాంట్లో పోతే పకోడీ విషయంలో నాగేష్ గారు మంచిగా వచ్చింది. మళ్ళీ ఓకే, సాయి గాంధీ కొంచెం చెప్తా పడు. సాయి గాంధీ మిస్టేక్ ఏమొచ్చిందంటే కొంచెం మాడు వాసన వస్తుంది ఒకటి. రెండోది కొంచెం అంటే కుండ వాసన. ఫైనల్ వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటాయి. ఇక ఫైనల్గా చెప్తానా, ఇప్పుడు 2 చికెన్ అంటే ఇక్కడ ఒకటి రమణ సాయి, అలా రమణ గారు ఫస్ట్. పకోడీ విషయంలో చూస్తే నాగేష్ గాంధీ సాయి గాంధీ చూస్తే, ఎందుకంటే రమణ గారు గెలిచింది కాబట్టి మన పక్కకు. ఇంకా మిగతా ఇట్లా చూస్తే మాత్రం సాయి గాంధీ నాగేష్ గాంధీ అంటే నాగేష్ గాంధీ పకోడీ కాబట్టి వాంది పకోడీ స్టైల్లో మంచిగా ఉన్నది. నీది కుండ చికెన్లో కుండ చికెన్ స్టైల్ మంచిగా ఉన్నది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో గైస్, దేనికోసం అంటే మనం కుండ చికెన్ కోసం, మనం గంటె కోసం మన చికెన్లోకి పకోడీలోకి మసాలాలు వేసుకుందాం.